ఓట్ల చోరీ అంశంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనల పర్వమైతే కొనసాగిస్తుంది. ఇక నిన్న జనహిత పాదయాత్రలో భాగంగా వర్ధన్నపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో టీపీసీసీ ప్రెసిడెంట్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో దొంగ ఓట్లతోనే బీజేపీ ఎంపీలు గెలిచారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. దీనికి స్పందిస్తూ బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి మీరన్న దొంగ ఓట్లను తీసేసి ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా అంటూ కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో స్పందించడానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి బండి సంజయ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మీరే దొంగ ఓట్లు ఉన్నాయి అంటున్నారు కదా, రద్దు చేసి మరి నిజంగా మళ్ళీ ఎన్నికలు పోగలుగుతారా? ఆ దమ్ముందా అంటున్నారు. ఏం చెప్తారు మీరు? బండి సంజయ్ గారు పీసీసీ ప్రెసిడెంట్ వారి పాదయాత్ర మీద చేసే కామెంట్స్ చేసే ముందు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. రాహుల్ గాంధీ గారు ఓట్లది ఆధారాలతో సహా మీ ముందు పెడితే దానికి జవాబు చెప్పలేక ఒక బీసీవై ఉండి బీసీ రిజర్వేషన్ గురించి సమర్థించకపోవా విమర్శించటం అనేది మేము ఎలక్షన్లలో సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ ఇయ్యకున్నా మేము ఇంప్లిమెంట్ చేస్తామని మేము పోతుంటే ముస్లిం రిజర్వేషన్ పెంచిందని ఇంకేదో రిజర్వేషన్ పెంచిందని మీరు ఎంతసేపు విమర్శలు తప్ప ఇంతమంది మంత్రులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏమి తెచ్చినామనే సోయి లేదు. మీరు మాట్లాడితే ఎట్లా? ప్రజలు గమనిస్తలేరా? ఎస్, ఆడ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది 100% నయం. మా అధ్యక్షులు చెప్పింది 100% రైట్. మీరు దొంగ ఎటు తీసుకెళ్తారో ఎలక్షన్లకు వస్తారో అంటున్నారు కదా. ఇండియా వైడ్ రాజీనామా చేయించండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం చేయండి, చూద్దాం మరి పోదాంపా. ఇవాళ బీహార్, రేపు రాబోయే బీహార్లో చూసుకోండి. మీ బట్టలు ఇప్తారు అక్కడ మీరు చేసిన పనులకు పాపాలకు. మీరు కరీంనగర్లో కూడా మైనార్టీ దొంగ ఓట్లను మీరే సృష్టించారు. అక్కడ ఆ దొంగ ఓట్లు తీసేయాలని నేను ఇదివరకు పిటిషన్ ఇచ్చినా పట్టించుకోలేదని చెప్తున్నాను. నిజంగా దొంగ ఓట్లు కాంగ్రెస్ సృష్టించిందా లేకపోతే బీజేపీ సృష్టించిందా? మేము ఆధారాలతో మీ ముందు పెట్టినాం. మీ తీరుగా గాడుపులో బాణాలు వేయం. మీ తీరుగా మేము మత కులాలు రెచ్చగొట్టో లేకపోతే కుల మతాలను రెచ్చగొట్టి మేము పబ్బం గడుపుకోము. మేము ఏమి చేసిన పని డెవలప్మెంట్ ఏంటిది, మా చరిత్ర ఏంటి చెప్పుకొని మేము ఓటు అడుగుతాం. మేము మీ తీరుగా ఒకరు ప్రాంతీయ తత్వాలని ఒకరు కుల మతాలను రెచ్చగొట్టి మీ తీరుగా పోము. మీకు చరిత్ర లేదు, ఓ హిస్టరీ లేదు. మీరేమో మేము ఇది మా దేశభక్తులం ఇదంటూ ₹1,00,000 కోసం దొరికినటువంటి మీ అధ్యక్షులు ఉన్నారు లక్ష్మణ్ గారి గతంలో. మీరు ఇవాళ మాట్లాడితే మాకు చరిత్ర ఉన్నది. గాంధీ కుటుంబం అంటేనే చరిత్ర ఉన్నది. ఎవ్వరు కూడా కొసెల్లలే. మా దాంట్లో త్యాగాలు చేసిరు దేశం కోసం. ప్రతి ఒక్కరిని చంపబడుతూ వచ్చిండ్రు. వారు త్యాగాలు చేసారు. మీ మొక్కలకు ఓ త్యాగం తెలియదు, ఓ పాడు తెలియదు. కుల మతాలను రెచ్చగొట్టుకుంటా నువ్వేం మాట్లాడుతున్నావు ఫస్ట్ అర్థంగా తెలంగాణ ప్రజలకు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసుకో. నువ్వు ఒకప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలియదు అంటే ఒకప్పుడు నువ్వేం తెలుసు, ఎవరికి తెలుసు? నువ్వు తెలుసా? నువ్వు ఒకప్పుడు, ఇప్పటికి సగం తెలియదు. నీ లొల్లి అసలు నువ్వు మాట్లాడే భాష తెలియదు. నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావు అర్థం కాదు సగం నీకు. ఆ పాన్ పరాకులు బంద్ చేసి చక్కగా మాట్లాడి నేర్చుకో ఫస్ట్. అంటే కార్నర్ మీటింగ్లో నిజంగా హనుమంతునికి కానీ రామునికి కానీ అసలు బీజేపీకి ఏం సంబంధం, అందరు దేవుడు అని చెప్పి కామెంట్ చేస్తే నిజంగా భాజపా హిందుత్వ పార్టీ మాదని చెప్పి మాట్లాడారు. రోహింగ్యాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, మేము హిందుత్వానికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. నిజంగా ఈ దేవుళ్ళ పేరు మీద రాజకీయాన్ని ఎట్లా చూస్తారు మీరు? హిందుత్వం అని పేరు చెప్పుకొని రాముని కడుతున్నాం ఇది చేస్తున్నామంటే అక్కడనే ఓడగొట్టినాక ఇంకా బుద్ధి రాకపోయా మీకు? రామాలయం కట్టిన కాడనే ఓడగొట్టిన మిమ్మల్ని, ఇంకా మార్పు రాకపోయా? దేవుని పేరు చెప్పుకొని దేవుడు వద్దంట. రాముడు అంటాడు. ఇగో నా మెడల్ ఉన్నారు, నా మెడల్నే ఉన్నాడు. మీ తిరిగా రాముని పేరు చెప్పుకొని భజనలు చేసుకుంటా దొంగ పనులు చేయం. రామ్ జప్నాయా పరాయమాలు అపనాయా ఈ దుకాణం వాళ్ళది. మేము అలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క ఫ్రీ కరెంట్ ఫర్ మండపాలకు మేము ప్రాక్టికల్గా పోయేటోళ్ళం. మీ తిరిగా దేవుని పేరు చెప్పుకొని అమ్ముకుంటోళ్ళం కాదు. మేము ప్రాక్టికల్గా పోతున్నాం. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 30,000 వినాయకులను ఇస్తున్నాం. అది మా చరిత్ర. మీకేమున్న చరిత్ర? బీజేపీ ఎంపీలందరూ కూడా దొంగోళ్ళతో గెలిచారు, బల్లగుద్దుతున్నారు. దాని మీద మీరు బరాబర్ దాని మీద 100% దాన్ని ఎంక్వైరీ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. మేము కూడా 100% మేము అడుగుతాం మా ముఖ్యమంత్రి గారిని దీని మీద. ఎందుకంటే మాకు డౌట్స్ ఉన్నాయి. ఇలా రాహుల్ గాంధీ గారు తీసిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళ మొక్కలకి ఇక్కడ 8 ఎక్కడి అంటే అసలు సౌతులనే లేదు. అట్లాంటిది ఇక్కడ వచ్చిందని చెప్పి ఏదో చూసుకొని చేయటం తప్ప వీళ్ళకి ఏది లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ఒకటి. గవర్నమెంట్ రాకముందు కూడా నేను 4-5 ఏళ్ళ ముందరికి వెళ్ళి చెప్తాను, వీళ్ళు దొంగలు, కలిసి ఆడే నాటకాలు వీళ్ళందరిది కూడా ఇది ఇక్కడ బీఆర్ఎస్ని సంకన పెట్టుకుంటే ముస్లిం చోటు దొరుకుతాయని ముస్లిం దగ్గరగా విజ్ఞప్తి చేస్తున్నా. హిందుస్థాన్లో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. హిందుస్థాన్ అంటే భారతీయుడు. దాని గురించి కుల మతాలతోటి రాజకీయ పబ్బాలు గడుపుకోవటానికి పొద్దుగా లేస్తే ఇదో దుకాణం పెట్టుకోకండి. మేమేం చేసినాం, మా చరిత్ర ఏంది చెప్పుకొని ఓటు అడిగే ధైర్యం ఉంటారు రండి. అది వదిలిపెట్టేసి పొద్దుగా లేస్తే మహేష్ కుమార్ గౌడ్ని గుర్తుపడతారా, ఈయనను నిన్న వాళ్ళు గుర్తుపడతారు చెప్పరా? అసలు నువ్వు ఎవరికి తెలుసు? నీ మంత్రి ఏందనేది నీ నియోజకవర్గంలో తెలుసు, శాఖ ఏందనేది నీకు తెలుసో తెలుసుకో ఫస్ట్.
ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి దేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోని దొంగ ఓట్లతోనే బీజేపీ ఎంపీలు గెలిచారు. దమ్ముంటే అటు కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి మీరు ఎన్నికలకు రండి, తెలంగాణలో మేము కూడా ఎన్నికలకు వస్తామంటూ కూడా బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.